రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ హెచ్చరించారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకువెళ్తుంటే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గత పాలనలో రాష్ట్రం వెనుకబడిందని, ఇప్పుడు పరిశ్రమల కోసం కేటాయించిన భూములపై ఎంపీ మద్దిల గురుమూర్తి పిల్ వేయటం అభివృద్ధిని అడ్డుకోవడమేనని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయవద్దని ఆయన సూచించారు. నా పేరు దర్శనపు శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేకమైన కంపెనీలకు భూములు కేటాయించడం జరిగినది. అయితే గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ ఒక్క అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో గాని, రాజధానిలో గాని కంపెనీలకు వివిధ పెట్టుబడులకు సంబంధించి భూములు కేటాయిస్తే గౌరవ పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారు ఈ భూములు కేటాయించడం కరెక్ట్ కాదు, ఇది యాక్షన్ పెట్టాలని, దీనిలో కొన్ని పొరపాట్లు ఉన్నాయని హైకోర్టులో పిల్లేయటం జరిగింది. కోర్టు సైతం కూడా గురుమూర్తి గారికి చీవాట్లు పెట్టింది. అదేంటంటే ఏ కంపెనీ కూడా భూముల వ్యవహారంలో కోర్టుకు రాలేదు, మీరొక రాజకీయ నాయకుడిగా ఎందుకు కోర్టులో పిల్లేశారని కూడా ఆయనకు చీవాట్లు పెట్టడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే, అయ్యా గురుమూర్తి గారు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉమ్మడి గుంటూరు జిల్లాలో, ఇప్పుడు పల్నాడు జిల్లాలో సరస్వతి భూముల పేరుతో, సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో కొన్ని వేల ఎకరాలు పేద రైతుల దగ్గర దోచుకున్నాడు. దాదాపుగా 15 సంవత్సరాలు అవుతుంది. అక్కడ కనీసం ఒక ఇటుక రాయి కూడా మీ నాయకుడు వేయలేదు. నీకు దమ్ముంటే దీని మీద మీరు హైకోర్టులో ఫిల్లేయండి, మీకు దమ్ముంటే వాళ్ళ ఆస్తుల మీద ఫిల్లేయండి. మీ అందరికీ తెలుసో లేదో, గౌరవ గురుమూర్తి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఆస్తుల మీద, సరస్వతి భూముల మీద వారి కుటుంబ సభ్యులు సైతం కూడా కోర్టుకు ఎక్కడం జరిగింది. నా వాటా